మూఢం ఎందుకు వస్తుంది? హిందువులు ఏ పనులు ప్రారంభించినా ముహూర్తాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. సాధారణంగా ముహూర్తాలు గ్రహాల బలం మీద ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా శుభకార్యాలను తలపెట్టాలన్న గురు శుక్ర గ్రహాలు బలాల ఆధారంగా పండితులు ముహూర్తాలు నిర్ణయిస్తారు. ఈ రెండు గ్రహాలు తమ భ్రమణంలో బలహీనంగా మారినప్పుడు బలమైన ముహూర్తాలు ఉండవు. శుభకార్యాలు నిర్వహించడానికి బలమైన ముహూర్తాలు లేని రోజున మూఢం అంటారు. మరి కాస్త వివరంగా చెప్పాలంటే నవగ్రహాలలో అత్యంత శక్తివంతమైన స్వయం ప్రకాశత్వం కలిగిన గ్రహం సూర్యుడు. అందుకే సూర్యగ్రహాన్ని గ్రహాలన్నిటికీ రాజు అంటారు. సూర్యుడికి అత్యంత సమీపంలో ఏ గ్రహమైనా వస్తే ఆ గ్రహం శక్తిని కోల్పోతుంది. గ్రహాల భ్రమణంలో గురుగ్రహం సూర్యునికి దగ్గరగా వస్తే గురుమూఢమి అని, శుక్రగ్రహం దగ్గరికి వస్తే శుక్రమూఢమి అని వ్యవహరిస్తారు. ఈ సమయంలో గురు శుక్ర గ్రహాలు తమ బలాన్ని కోల్పోతాయి. 2025 సంవత్సరం జూన్ 10 నుండి జూలై 8 వరకు సూర్యుడికి దగ్గరగా గురుగ్రహం ఉండడంతో ఆ కాలాన్ని గురుమూఢమిగా పరిగణించడం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 30 నుండి వచ్చే ఏడాది ఫిబ్రవరి 13 వరకు సూర్యుడికి శుక్రుడు దగ్గరగా ఉంటాడు. ఆ కాలాన్ని శుక్రమూఢమి అంటారు. ఈ రెండు సమయాలలో చేయకూడని పనులు ఏమిటంటే వివాహాది శుభకార్యాలు, వాటికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం, పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త వాహనాలు కొనుగోలు, శంకుస్థాపనలు, వ్రతాలు, విగ్రహ ప్రతిష్టలు, చెరువులు తవ్వటం లాంటి పనులు చేయకూడదు. దానివల్ల దుష్ఫలితాలు ఎదురవుతాయని పూర్వీకులు చెప్పారు. కాగా చిన్నపిల్లలకు అన్నప్రాసన, దూర ప్రయాణాలు, ఇళ్లకు చిన్న మరమ్మతులు, భూములు క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు, విదేశీయానాలు, కొత్త ఉద్యోగాల్లో చేరడం చేయకూడదు. మూఢమిలో చేయదగిన పనులు ఏమిటంటే పుణ్యక్షేత్రం సందర్శన, దేవాలయాల్లో అన్నదానాలు, గృహాల్లో సీమంతాలు, ఇతర దైవ పితృకార్యాలు, నవగ్రహ శాంతులు, హోమాలు తదితరులు చేయవచ్చని సూచించారు.